హాయ్ అండి. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే కప్పు గోధుమ పిండి, 2 బంగాళదుంపలతో ఎంతో టేస్టీగా ఉండే మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బావుంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట. అదెలాగో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోండి. నువ్వులు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నువ్వులు హెల్త్ కూడా చాలా మంచిదనమాట. సో నెక్స్ట్ అయితే 1/2 టీ స్పూన్ వరకు వాముని కూడా యాడ్ చేసుకోండి. వాము ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఈ నీళ్ళు అనేవి ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి. ఎందుకంటే ఈ స్నాక్ కోసం పిండి మనకు కొంచెం టైట్గా ఉండాలన్నమాట. అంటే మనము చపాతీకి పిండి కలుపుకుంటాం కదండి, సో దానికంటే కూడా కొంచెం టైట్గా ఉండాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకు స్నాక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడైతే పిండి పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు స్టఫింగ్ కోసం 2 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించి పైన చెక్కుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా ఫోర్క్తో కానివ్వండి లేదా చేతితో అయినా సరే మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని కానివ్వండి లేదా దంచుకొని అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాలను తీసుకొని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వలన ఫ్లేవర్ అలాగే టేస్ట్ 2 బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తానండి. ఈ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టము. ఇలా కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో బాగా కలిసేలా చక్కగా ఇలా స్పూన్తో కానివ్వండి లేదా చేతితో అయినా సరే బాగా మిక్స్ చేసేయండి. చూడండి, మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టఫింగ్ అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే చూద్దాము. చూడండి, పిండి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు మరోసారి పిండిని బాగా కలుపుకుందాము. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసి రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పెద్దవి చేయొద్దండి, ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న 1 కప్పు పిండికి 4 బాల్స్ని అయితే చేశాను. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్క బాల్ని తీసుకొని ఫస్ట్ అయితే మనము కొంచెం పొడిపిండిలో అదుముకొని తీసుకుందాము. ఇలా పొడిపిండి అప్లై చేసుకున్న తర్వాత దీన్నైతే రోల్ చేసుకుందాము. మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా రోల్ చేసుకోవాలన్నమాట. అంటే మనము పూరీలు చేసుకుంటాం కదండి, సో ఆ విధంగా అయితే రోల్ చేసుకోవాలి. చూడండి, మందం కూడా చూపిస్తాను. ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్లో నుంచి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ స్టఫింగ్ని ఇప్పుడు ఈ పూరీకి ఈవెన్గా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటో కెచప్ని తీసుకోండి. ఈ టొమాటో కెచప్లో నుంచి 1 టీ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా పిజ్జా కట్టర్తో కానివ్వండి లేదా నైఫ్తో కానివ్వండి మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, నేను ఒక పూరీలో 8 పార్ట్స్లో కట్ చేస్తున్నాను. అంటే 8 ముక్కల్లాగా కట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఒక పీస్ని తీసి ఇంకొక పీస్ పైన
ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మనము 2 పీసులు చేతిలోకి తీసుకున్నట్లయితే ఈ పీసెస్ మనకు ఇలా చక్కటి సమోసా షేప్లో వచ్చేస్తుందండి. 2 వైపుల నుంచి లేయర్ అయితే వస్తుంది, మధ్యలో స్టఫింగ్ అనేది వస్తుందన్నమాట. అలాగే అంచున కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక పీస్ని తీసి వేరొక పీస్ పైనకి ఇలా యాడ్ చేసుకొని చేతిలోకి తీసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఈ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ మెథడ్ అండి ఇదైతే. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు మనము రెడీగా పక్కన పెట్టుకొని వేరొక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోకి చిటికెడంతా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకొని సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని పల్చటి పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఉండలేమీ లేకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్లో నుంచి ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇందులోకి డిప్ చేసుకొని అన్ని వైపుల నుంచి చక్కగా కోట్ చేసుకొని ఇలా ఫోర్క్తో తీసి వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఫోర్క్తో తీసుకున్నట్లయితే ఆ ఎక్స్ట్రా పిండి అంతా మనకు కిందికి వెళ్ళిపోతుందనమాట. లేదా మీరు కావాలనుకుంటే స్పూన్తో అయినా సరే వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా చేతితో అయినా సరే వేసుకోవచ్చండి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా ఎన్ని పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోవాలండి. సో ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా అటు ఇటు తిప్పుతూ 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదండి ప్రిపేర్ చేసుకోవడం. ఇక్కడ చూడండి 2 వైపుల నుంచి కూడా చక్కగా వేగిపోయాయి, మంచి కలర్ అనేది వచ్చేసింది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఫస్ట్ ఒక టిష్యూ పైకి తీసుకొని ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నానండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.